ఈ పెన్బాడ్ పాడ పెన్బాడ్ పాడ పాడైపోతుంది. పాడే చేస్తారు. పాడే మళ్ళీ ఒక్క ఈ సాగర్ అనంతరం కానీ అటే పోయింది, శ్రీరామ్ సాగర్ ధరపురం కానీ అటే పోయింది, సోలిపేట హిమంపేట కానీ అటే పోయింది. ఈ మధ్యన పెన్బాడ్ చత్తులం మేము నీళ్ళు లేక. ఏ మంత్రులు కానీ ఆ జగదీష్ రెడ్డి గారికి వచ్చా నీరుడు ముందు ఎట్లప్పుడు ఉండప్పుడు రేయం బగులు తిరిగి కొద్దిగా అందినాయి 2 తళ్ళు 3 తళ్ళు కానీ. ఇప్పుడు ఉన్న దామోదర్ రెడ్డి కానీ ఆ ఉత్త కుమార్ రెడ్డి కానీ ఏమైనా పట్టించుకుంటాం లేదు. ఇట ఎండిపోతుందని కూడా ఆయన కోదాడ గెలిచి అటే పద్మావతి అటే దిప్పుకోపోతుంది. ఈడ పట్టించుకున్న చాలా మంది ట్యాంకర్లు తెచ్చుకుని వాటర్ పోసుకుంటున్నాం. తాగే పరిస్థితి కేసీఆర్ పుణ్యం ఎట్నో ఇంకా మిషన్ భగీరథ వస్తే తాగే నీళ్ళు దొరుకుతున్నాయి కానీ అవి కూడా లేవు మాకు. ఆయన ఆ తాగే నీళ్ళు తేకపోతే చచ్చిపోతుంది. అట్లా ఉంది మా పరిస్థితి, ఘోరంగా ఉంది. ఏం చెప్పాలి గవర్నమెంట్? ఏం చేయాలి? మాకు కాలువ సౌకర్యం అండి. ధర్మపురం కాడ నుంచి లిఫ్ట్ కాలువ బాగు చేసి కాలువ తెచ్చినా ఏం లేదు. ఈ అనంతరం లిఫ్ట్ తెచ్చినా ఏం లేదు. మధ్యాహ్నం మేము చేస్తున్నాం. పెన్బాడ్ పాడైంది. ఈ సింహారం వరకు ఏమి లేదు. ఇంకా అటు పెన్బాడ్ అటు పాడుతుంది ఇట్లేదు. అంత ఘోరంగా ఉందండి ఇక్కడ. సో ఇది పరిస్థితి, ఇక్కడ ఉన్న పరిస్థితి.